నా పేరు తెలంగశెట్టి శ్రీను. రాజమండ్రి పార్లమెంటరీ టీఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ని. నేను కాపవరాన్ని సర్పంచ్గా కూడా పనిచేశాను. నేను టీడీపీ తరఫున ఉన్నాను. ఈరోజు మాకు ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు రుణం తీర్చుకునే టైం మాకు ఆసన్నమైంది. తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ రాజానగరాన్నే పవన్ కళ్యాణ్ గారు రుణం తీర్చుకునే టైం ఆసన్నమైంది. ఎందుకని అలా చెప్తున్నానంటే, నేను ఈ రోజున ఆయన 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఎవరు రాకపోయినా ఆయన ముందొచ్చి ఎవరు సలహా తీసుకోలేదు, ఎవరిని సంప్రదించలేదు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు, కానీ బయటకు వచ్చి నేనున్నాను, మీ వైపు నేనున్నానని మాకు భరోసా ఇచ్చి, మేము అంధకారంలోకి వెళ్ళిపోయిన టైంలో మాకు భరోసా ఇచ్చి ఈ రోజున మమ్మల్ని నిలబెట్టిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మాకు ఆరోగ్య దైవం చంద్రబాబు నాయుడు గారు. ఆయన తరపున వచ్చి మరి మాకు దన్నుగా నిలబడినందుకు ఆయన రుణం తీర్చుకుంటే టైం రాజానగరం కాన్స్టిట్యున్సీ తెలుగు తమ్ముళ్ళకి వచ్చింది. భత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజార్టీతోటి గెలిపించి అసెంబ్లీకి పంపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాం. అదంతా మైండ్ గేమ్ సార్, ఏమీ లేదు. ఇప్పుడు ఏమైందంటే సీతానగరం చౌదరీస్ ఉన్నారు, చౌదరీస్ సీట్ ఇవ్వలేదు అని చేత మేము చేయటం లేదు అనేసి మైండ్ గేమ్ ఆడారు. అక్కడ సీతానగరంలో మీటింగ్ జరిగింది, అదన్నీ కామ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బీసీల మీద పడ్డారు. బీసీలు జనసేనకు ఓటేయరని. ఎందుకు వేయరండి? అందరూ ఇసుపెక్కిపోయి ఉన్నారు. ఖచ్చితంగా గ్లాసు గుర్తుకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఓటు. మేము ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తాం. ఇక్కడ జనసేన విజయం ఖాయమనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. బీజేపీ ముగ్గురు కలిసి కాళేశ్వరం ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకుండా ముగ్గురు కలిసి ప్రసారం చేస్తాం. అందులో ఎటువంటి ఇబ్బందులు లేవు. భత్తులు బలరామకృష్ణ గారు వెంట మేమందరం నడుస్తాం. అలాగే మా బొడ్డు వెంకటరామ చౌదరి గారు కూడా మాతో కలిసి మేమందరం కలిసి విజయానికి సంకేతంగా ముందుకు సాగుతాం.